2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోగానే ఇన్నాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ ఎన్ని దాష్టికాలు చేసింది, దారుణాలు చేసింది, ఆఘాయిత్యాలు చేసింది, దోపిడీలు చేసింది అనే విషయాలకు సంబంధించి చాలా రీల్స్, చాలా మునుపటి కథలు చరిత్ర నుంచి తవ్వి మరి బయటకు వస్తున్నాయి. అందులో హైలైట్ అయితే మోమితా దేబ్నాథ్ మీద జరిగిన అత్యాచారం. జూనియర్ డాక్టర్గా ఉన్న 31 ఏళ్ల అమ్మాయి, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఇప్పుడు బీజేపీ వాళ్ళ అమ్మకి రత్నా దేబ్నాథ్కి టికెట్ ఇవ్వటం, ఆమె ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలుపొందటం. దీనికి సంబంధించిన రీల్స్ మనకు పుట్టలుగా అసలు సోషల్ మీడియా ఏ వేదిక ఓపెన్ చేసినా ఈ రీల్స్ అయితే కంపల్సరీ తగులుతున్నాయి. సో అట్లాంటి ఒక ఘటన, మరుగున పడిపోయిన ఘటన, 2021కి సంబంధించిన ఘటన ఇంకొకటి ఉంది. అది కూడా ఖచ్చితంగా నెమరు వేసుకోవాల్సిందే. ఒక ఫోటో చూపిస్తా ఫస్ట్ మీకు. ఈమె పేరు అందరికీ గుర్తుండకపోవచ్చు, శోభా మజుందార్. మనకు పెద్దగా తెలియని పేరు, నిజానికి ఈమె స్టోరీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖం పైన కందిపోయేలాగా దెబ్బలు, బొబ్బలు ఉన్నాయి. ఈమె ఫోటోను చూస్తే బెంగాలీల మనసు అయితే కదిలిపోతుంది, చెదిరిపోతుంది, ఏడుపొస్తుంది ఇప్పటికీ కూడా. బెంగాలీలు ఆమెను చాలా బాగా గుర్తుపడతారు, ఆమెపై సానుభూతి చూపిస్తారు. నిజానికి ఆమె కూడా ఈరోజు బ్రతికి లేదు. బెంగాల్లో టీఎంసీ గూండాల అరాచకానికి బలైపోయిన వృద్ధురాలు ఈమె. అధికారం అండతో చెలరేగిన గూండాలకు బలైపోయిన అమ్మ ఈమె. బెంగాలీలకు బాగా గుర్తుంది, 2021లో పశ్చిమ బెంగాల్లో జరిగిన రాజకీయ హింసకు సంబంధించి శోభా మజుందార్ పేరు వార్తల్లో ఒక మెయిన్ టాపిక్ కొన్ని రోజుల పాటు. అసలు ఏం జరిగింది ఒకసారి గుర్తు చేసుకుంటే, శోభా మజుందార్ ఈమె 85 ఏళ్ల వృద్ధురాలు. ఆమె కొడుకు గోపాల్ మజుందార్, అతను వెస్ట్ బెంగాల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త, చిన్న స్థాయి కార్యకర్త అంతే. ఫిబ్రవరి 21 సరిగ్గా 5 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా చాలా దుమారాన్ని రేపింది. నార్త్ దమ్దమ్ ప్రాంతం అది. వీళ్ళు నివాసం ఉండేవాళ్ళు. ఈ 85 ఏళ్ల వృద్ధురాలతో పాటు ఇందాక చెప్పిన ఆ బీజేపీ కార్యకర్త అయిన గోపాల్ మజుందార్. వీళ్ళందరినీ వెతుక్కుంటూ టీఎంసీ గూండాలు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్లారు. అక్కడ గోపాల్తో చిన్నపాటి గొడవ, అది పెరిగి పెద్దదైపోయింది. ఆ గొడవలో ఎప్పుడైతే పెద్దగా అయిందో గొడవ, అడ్డు వచ్చింది తల్లి తన కొడుకుని కాపాడుకునే కోసం. మాట పెరిగి చేసుకునే వరకు వచ్చినప్పుడు 85 ఏళ్ల వృద్ధురాలు కొడుకు కోసం మధ్యలోకి వెళ్ళింది. అప్పుడు టీఎంసీ గూండాలు చాలా విచక్షణ రహితంగా, మనం ఈ ఫోటో చూస్తున్నాం కదా, ఆమె మీద దాడి చేశారు. ఎట్లా అంటే ముఖం, శరీరం, అక్కడ ఇక్కడ ఏ ప్లేసా అని చూడలేదు. నిజానికి మన ఇళ్లలో ముసలి వాళ్ళు ఒక ఏజ్ దాటిన తర్వాత, ఈ కాలంలో అయితే 50 ఏళ్ళు దాటితేనే జస్ట్ బాత్రూమ్లలో కాలు జారి పడితే ఇంకా మళ్ళీ అతుక్కోవడం కాదు కదా, అసలు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తోనే చనిపోతున్న పరిస్థితి. 85 ఏళ్ల వృద్ధురాల మీద ఎక్కడ పడితే అక్కడ ఘోరంగా కొట్టడం కాదు, కాళ్లతో తన్నిండ్రు టీఎంసీ కార్యకర్తలు. ముఖం మీద ఏకంగా పిడి గుద్దులు గుద్దిండ్రు, ముస్సలామె అని కూడా చూడకుండా. ఈ ఘటన అయితే ఓవర్ నైట్లో ఒక పెద్ద సంచలనం. 2021 ఆ టైంలో చాలా గాయాలతోటి ఆమె మీడియాతో కూడా మాట్లాడింది. స్మృతి ఇరానీ తన ఎక్స్ వేదికగా, మనం ఇక్కడ డేట్ చూడొచ్చు, ఫిబ్రవరి 28, 2021 అప్పుడే చెప్పిండ్రు, ఖచ్చితంగా బెంగాల్ ప్రజలు దీన్ని గుర్తుపెట్టుకుంటారు, దీనికి తగిన సమాధానం ఓటు ద్వారా ఇస్తారు. ఈ అమ్మని, ఈ అమ్మ మీద జరిగిన దాడిని బెంగాల్ ప్రజలు గుర్తుపెట్టుకుని సరైన సమాధానం ఇస్తారని అప్పట్లోనే తన ట్విట్టర్ వేదికగా చెప్పింది. సో టీఎంసీ సంబంధించి ఈ పోస్ట్ అప్పుడు పెద్ద చర్చ అయిందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ పోస్ట్ చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ లెటర్స్ అన్ని కూడా అక్షర సత్యమైనందుకు. సో ఏదేమైనప్పటికీ బెంగాల్ ప్రజలు సరైన తీర్పిచ్చారు అని అంటూ ఇప్పుడు మూసేసిన దేవాలయాలు తెరుచుకుంటున్నాయి. అక్కడ అనధికారికంగా డబ్బులు వసూలు చేసే చోటంతా అదంతా క్లోజ్ చేసిండ్రు. ఈవెన్ టోల్ ప్లాజాల దగ్గర కూడా విపరీతమైన దోపిడీ జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాయి. వెస్ట్ బెంగాల్ ప్రజలకి మంచి రోజులు వచ్చాయి అనే సంబరంలో అయితే ఆ రాష్ట్రమంతా ఉంది.